స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలామందికి ఎలా అంటే లైఫ్లో కొన్ని కారణాల వల్ల వెనకబడిపోయి ఉండిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. నేను 2013లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి యాంగ్జైటీలో ఉన్నాను, 13 నుంచి 17 వరకు. ఈ టైం పీరియడ్ నాకు ఎప్పుడు వచ్చినా సరే, అంటే ఎప్పుడంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, కానీ బట్ ఆ టైం పీరియడ్లో నాకు ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో అలాగే నాకు ఏ విధంగా అయితే అనిపించిందో కొంతమందికి సూసైడల్ థాట్స్ వరకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేనంటే కొంచెం మెంటల్లీ స్ట్రాంగ్గా ఇక్కడ దాకా వచ్చేసాను. నాకు ఆ 5 ఇయర్స్ డ్రాస్టిక్ అనుకోండి. ఇంకా అలాగే కొంతమంది కొన్ని సాధించాలని అనుకుంటారు, కానీ సడన్గా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కొంతమందికి మనీ అర్జెంట్ అవసరం, అప్పులు కట్టాల్సి నెత్తి మీద పెట్టుకుని ప్రాణాల దాకా తెచ్చుకునే పరిస్థితి వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే కెరీర్ ఇంపార్టెంట్, కొంతమందికి అమ్మాయి ఇంపార్టెంట్, ఈ అమ్మాయి నా లైఫ్లో ఉండాలని అనుకుంటుంటారు. ఇంకొంతమందికి లైఫ్ ఇంపార్టెంట్, నాకు ఇది అవసరం అని. కొంతమందికి ఫారెన్కి వెళ్ళి ఇలా చేయాలనుకోవటం అనేది ఇంపార్టెంట్. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క కళ ఉంటుంది. అది నెరవేర్చుకునే ప్రాసెస్కి ఈ విజువలైజేషన్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది? ఎందుకంటే వాళ్ళు నేను హై రేంజ్లో నేను మార్చుకోగలిగాను అని వాళ్ళ ఆ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్తుంటే బస్ లిటరలీ అంటే గూస్ బంప్స్ అని చెప్పాలి. హలో సార్, ఆ కోరికలు నెరవేర్చుకోవాలి అని అంటే ఎలా? కోరికలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. కోరికలు అందరూ నెరవేర్చుకోవాలని అనుకుంటారు. పూర్వము ఋషులు కూడా తపస్సు చేస్తున్నప్పుడు కోరికలు నెరవేర్చుకోవడానికి, తపస్సు చేయడానికని కూర్చొని కళ్ళు మూసుకోగానే కోరిక ఎప్పుడు తీరలేదు. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళ చుట్టూ పుట్టలు కూడా పెరిగి ఎప్పుడో తన కోరిక తీరడానికి అప్పుడు దేవుడు ప్రత్యక్షమైతే కోరిక తీరుతుంది. అయితే మనిషి ఒక లక్షణాన్ని అర్థం చేసుకోవాలి. ఇది సహజమైన ప్రకృతి లక్షణం. ఈ లక్షణాన్ని అర్థం చేసుకోకుండా మనం తొందరపడినంత మాత్రాన గుడ్డు పెడుతూనే పిల్ల రాదు. మనం పరిగెడితే స్పీడ్గా కావాలని ఎంత అనుకున్నా అది మన అవసరం. ప్రకృతి అవసరాలు, ప్రకృతి సిద్ధాంతాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ సిద్ధాంతం అర్థం చేసుకున్న వాళ్ళు ఏదైనా సాధిస్తారు. అసలు ప్రపంచాన్నే కదిలించే ఆలోచనలతో అనుకున్నది సాధించిన వాళ్ళందరికీ ఉన్న ఒక లక్షణం ఓర్పు, సహనం అన్నది మనిషిని ఏదైనా సాధించేలా చేస్తుంది. కేవలం బలవంతులకు మాత్రమే సహనం ఉంటుంది. బలహీనులు సహనం కోల్పోయి నాకు అర్జెంట్ అవసరం అని అనుకున్నప్పుడు ఏదైనా సరే నా కోరిక తీరాలని సహనం కోల్పోయినప్పుడు తప్పుదారి పడతారు. నిజంగా ఏ దారిలో అయితే మీరు కోరికలను తీర్చుకోగలరో ఆ దారిని మీద నమ్మకం పోతుంది. నిజంగా చెప్పాలంటే ఈ దారిలో తప్ప వేరే దారిలో సాధించుకునే అవకాశం లేదు. సహనంతో సాధించిన అనుభవాలు మనకు చాలా ఉంటాయి. చెట్టు పెరిగిన తర్వాత పువ్వు అవుతుంది. మరి ఎట్లాగైనా సరే పాఠం మనకు పండు కావాలేనంటే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మరి డైరెక్ట్గా పండు కాయొచ్చు కదా. అది పువ్వు అవుతుంది, పువ్వు కాయ అవుతుంది, కాయ పండు అవుతుంది. పండు పండిన తర్వాత రాలితే అప్పుడు అది మధురంగా ఉంటుంది. మరి ఈ రుచికి ఎందుకు ప్రకృతి ఇంతసేపు ఎదురు చూస్తుంది? 9 నెలలు మనం ఎందుకు ఆగాలి ఒక శిశువును చూడాలంటే? ఈ ప్రకృతి సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఈ ఓర్పు టైంలో మీరు ఏం చేయాలి అన్నది తెలుసుకోవడానికి విజువలైజేషన్. మీ విజువలైజేషన్ ఎందుకంటే మీ సమయం మిమ్మల్ని మీరు ఎలా కోరిక సాధించుకోవాలనుకుంటున్నారో, ఏ కోరిక తీర్చుకోవాలని అనుకుంటున్నారో ఆ కోరికను సాధించినట్టుగా మీరు ఎప్పుడైతే భావిస్తారో ఆ భావన మీకోసం పని చేయడం కోసం తీసుకునే ప్రకృతి సమయమే విజువలైజేషన్. ఈ సమయానికి మీరు ఓర్పుగా, సహనంగా ప్రాసెస్ని నమ్మి ఇది ఖచ్చితంగా ఇన్నాళ్ళు ఉంటే ఈ పని జరుగుతుంది అని ఎప్పుడైతే మీరు సమయం కోసం ఎదురుచూసి ఆ సమయాన్ని, ఆ ప్రాసెస్ని నమ్ముతారో ఖచ్చితంగా మీకోసం అది పనిచేస్తుంది. ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ నారాజు, చాతక పక్షి అని ఒక పక్షి ఉంటుంది. దీన్ని మనం చాలామందికి తెలీదు. ఈ పక్షి ఏంటంటే నీళ్లు సంవత్సరం పొడవునా నీళ్లు తాగదు, కానీ తాగుతుంది. ఎప్పుడు తాగుతుందో తెలుసా? కేవలం మేఘం నుంచి రాలే వర్షపు నీరు మాత్రమే తాగుతుంది. మేఘం నుంచి వర్షం పడేంత వరకు తన జీవితాంతం నీళ్ళు తాగదు. అది దానికి వర్షాకాలం ఎప్పుడో తెలుసు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలుసు. ఆ వర్షం పడేంత వరకు మళ్ళీ నీళ్ళు తాగదు, అప్పుడే నీళ్ళు తాగుతుంది. దీన్నే మనం వానకోయిల అంటాం. ఈ వానకోయిల మేఘం నుంచి నేరుగా వర్షపు చుక్క నేలను తాకే ముందే ఇది నోరు పెట్టి ఆ చుక్కల్ని, వర్షాన్ని తాగుతుంది. నేల మీద పడిన ఒక్క చుక్క నీళ్ళను కూడా తాగదు, దప్పికున్నా సరే. వానకోయిలకు ఉన్న ప్రకృతితో ఉన్న సంబంధం అది. ఇండోనేషియా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చాతక పక్షి దీని బొమ్మనితో స్టాంపు విడుదల చేసింది.
ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే వర్షాలు రాబోయే ముందు ఈ పక్షి కూత, చాలామంది ప్రజలు ఈ పక్షి కూత కోసం ఎదురు చూస్తుంటారు. అది వచ్చిందంటే దక్షిణ ఆఫ్రికా నుంచి ప్రయాణం చేసి అది వర్ష ఋతువు వచ్చే ముందుగా వచ్చి అది కూత కూస్తుంది. అప్పుడు మనకు వర్షాలు వస్తాయని తెలుస్తుంది. మనం దాన్ని వానకోయిల అంటాం, చాతక పక్షి అని అంటాం. కొంతమంది అరుస్తూ ఉంటే ఏంట్రా చాతక పక్షిలాగా అరుస్తున్నావు అని అంటాం. అంటే అది వర్షాలు రాబోయే ముందు అది అరుస్తూ ఉంటుంది, మంచినీళ్ళు తాగదు. అంటే తనకి ప్రకృతి తనకి ఎప్పుడు సహకరిస్తుందో, తనకు ప్రకృతి ఎప్పుడు ప్రసాదిస్తుందో ఖచ్చితమైన నమ్మకం ఉంది. కాబట్టి అంతవరకు ఎదురు చూసే సహనం ఈ పక్షి నుంచి మనం నేర్చుకోవాలి. సహనం, ఓర్పు. చాలామంది దైవభక్తులు కూడా దేవుడి నుంచి నేర్చుకోవాలని అనుకున్నది ఏంటంటే శ్రద్ధ, సబూరి అంటారు. అవును, సహనం, శ్రద్ధ, సబూరి ఇవన్నీ ఎందుకు అనుకున్నారు? దర్శనానికి వెళ్ళాలనుకున్నా నువ్వు డైరెక్ట్గా దర్శనం ఉండదు, లైన్లో ఉండాల్సిందే. అసలు దేవుడు పరీక్షిస్తాడు, నీకెంత సహనం ఉందో చూస్తాను నన్ను చూడడానికి. ఆ లైన్లో కూడా యాక్చువల్లీ తప్పుదారి బట్టి మనం వెళ్తూ ఉంటాం. ఇక దైవ దర్శనం ప్రయోజనం ఏముంది? మీరు చెప్తుంటే నేను గుర్తొస్తున్నాను సార్. అంటే షిరిడి టెంపుల్కి వెళ్తాం కదా, శ్రద్ధ, సహనం, సబూరి అని ఉంటుంది జనరల్గా. త్వరగా రీచ్ అవ్వాలనేటువంటి దాని మీద ఎంత ప్రయత్నం చేసినా ఎప్పుడు ఏ టైంకి ఏది అవ్వాలో అలానే అవుతాం అంతే. ఆందోళన పెరుగుతుంది తప్ప కోరిక తీరదు. కానీ సహనం ఉన్న వాళ్ళకి శక్తి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ఈ సహనం అన్నది పెట్టుబడిగా ఎందుకు ఉపయోగించాలంటే నారాజు, విజువలైజ్ చేస్తున్నప్పుడు మీ దృశ్యాలని ఒక్కొక్కటి నిర్మించుకుంటూ అది దృశ్యం కాదు, అది భవిష్యత్తు. ఆ భవిష్యత్తు నిర్మించుకోవడానికి కావాల్సిన ఓపికను మీరు తయారు చేసుకోవటానికే ప్రకృతి మీకు ఆ సమయం ఇస్తుంది. ఈ సమయాన్ని మీరు ఆందోళన కోసం గడిపినా, ఆందోళనలలో ఏదైనా తప్పు చేసినా మీకు సాధించాలనుకున్న కోరిక తీరదు. మీరు దాన్ని ఏం చేస్తారు? ఈ ప్రకృతిని నిందిస్తారు, ఈ సృష్టిని నిందిస్తారు, దేవుణ్ణి నిందిస్తారు, ప్రాసెస్ను నిందిస్తారు, పొరపాటు చేస్తారు. సో ఒక లక్షణం అంటూ ఏదైనా ఉండాలి అని అడిగితే నేను చెప్పేది ఒకటి, ఓర్పు, సహనం. ఈ సహనం ఏం చేస్తుంది? సహనం అంటే అర్థం ఏదో ఎంతకాలంగానో ఎదురు చూడండి మీ కోరిక తీరాలంటే లేకపోతే తీరదు అని కాదు. సహనం దేనికంటే ఈ ప్రాసెస్ని నమ్మినప్పుడు నేను ఇక పూర్తిగా ప్రాసెస్ మీద ఆధారపడతా, పద్ధతి మీద ఆధారపడతా, ప్రకృతి సహజ లక్షణం మీద ఆధారపడతా. దానివల్ల నేను ఆందోళనకు గురి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సమయంలో విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తాం. ఇంతవరకు మనం చూసిన ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు ఏదైతే నమ్మారో కొంతమంది సాధించారు, కొంతమందికి అనుకోని ఈ మార్పు జరిగింది. ఎందుకంటే ఆ ప్రాసెస్ని నమ్మారు, ఆ పద్ధతిని నమ్మారు. ఆ మార్గాన్ని ఎప్పుడైతే నమ్మి ప్రయాణిస్తామో, ఎక్కడికి చేరాలని అనుకుంటామో ఖచ్చితంగా అక్కడికి చేరతాము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ.